నేను మీ నమస్తే నారాయణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నమస్తే నారాయణ. మన కాన్సెప్ట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకు ఉన్న సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు మనల్ని, అన్న గోవు మీద ఏదైనా నీకు కంటెంట్ ఉంటే కొంచెం పాట రూపంలో చెప్తావా అని అడిగారు. సో నాకు తెలిసిన 4 పదాలని ఒక లైన్గా మార్చి గోవు రైతుకి ఎలా ఉపయోగపడుతుంది, రైతుకి ఏ విధంగా సాయం చేస్తుంది, ఆ గోమాతని మనం ఎలా రక్షించుకోవాలి అనే దాన్ని ఒక పాట రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది కనుక ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే నారాయణ. రైతన్న ముద్దు బిడ్డ గోమాత ఎట్లనో చెబుతా విను, గోవు చేసిన మేలురా ఓరన్న కొండంత అండదండ. గోమాత పాలలోన మెండుగా ఉండే ప్రయోజనాలు, పాల ఉత్పత్తిలోరా ఆ గోవు రోగములు శుభ్రపరిచే. గోపేడతో బలంగా పంట దిగుబడినే పెంచుతుంది. గోశాల చుట్టుపక్క క్రిమికీట కాదులు ఉండవయ్యా. రైతన్న ముద్దు బిడ్డ గోమాత ఎట్లనో చెబుతా విను, గోవు చేసిన మేలురా ఓరన్న కొండంత అండదండ. తను ఇచ్చు పాల వలన రైతన్న ఆరోగ్యమే పదిలము, పాలలో కొంత భాగం రైతన్న పెట్టుబడి సాయంబురా. వ్యవసాయ పెట్టుబడికి ఆ సాయం ఎంతో మేలురన్నా. గోమాత సాయంబురా రైతన్న దాన్ని దూరం చెయ్యకు. రైతన్న ముద్దు బిడ్డ గోమాత ఎట్లనో చెబుతా విను, గోవు చేసిన మేలురా ఓరన్న కొండంత అండదండ. గోమాత సేవలోన మనిషికి అమ్మ సేవే దొరుకురా. గోమాత ప్రేమలోన గోరంత కల్మషం ఉండదయ్యా. అమ్మ అని పిలిచిన గోమాత హక్కున చేరుతుంది. దరికి చేరి నిమురుతూ తన ప్రేమనే తెలియబరిచే. రైతన్న ముద్దు బిడ్డ గోమాత ఎట్లనో చెబుతా విను, గోవు చేసిన మేలురా ఓరన్న కొండంత అండదండ. పాడి ఉన్న ఇంటిలో పంటలు పుష్కలంగా పండురా. పాడిలేని ఇంటిలో మన మధ్య కలహాల కల్లోలమే. కృష్ణయ్య బాల్యంబురా గోవుల మధ్యలో గడిచిందిరా. గోమాత క్షేమంబుకు గోవర్ధనాగిరిని లేపాడురా. రైతన్న ముద్దు బిడ్డ గోమాత ఎట్లనో చెబుతా విను, గోవు చేసిన మేలురా ఓరన్న కొండంత అండదండ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నేను చేసిన కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే, మీరు రైతు కుటుంబంలో కనుక ఉన్నట్టయితే మీకు ఇదంతా తెలుస్తుంది, మీకు ఇదంతా నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే నారాయణ.